హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే అతికించిపేసి డాట్స్ వేసేసి పట్టి వేసేసి పెట్టానమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ చేసే విధానం చూస్తూ అసలు టైలరింగ్ అనేది చేస్తే మనము మనీ అనేది సంపాదించుకోవచ్చా, అలాగే టైలరింగ్ అనేది చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేది అయితే నేను చెప్తాను. చూడండి, ఇవాళ నాకున్న అనుభవంతో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇక్కడ చూడండి, నేనైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా. నా స్టిచ్చింగ్ చూసేయండి, కొంచెం స్పీడ్గా పెట్టానులేండి. ఎందుకంటే మరి వీడియో ఎక్కువ లెంతీగా ఉంటే కూడా నాకు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు, అలాగే వాయిస్ ఇవ్వడానికి కూడా టైం తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ పెట్టి వాయిస్ ఇస్తున్నాను. టైలరింగ్ అనేది చేస్తూ ఉంటే దాంట్లో మైనస్ ఎంత ఉందో ప్లస్ కూడా అంతే ఉంటుందండి. అన్నీ ఏ పనైనా సరే మనం ఏది మొదలుపెట్టినా సరే దాంట్లో లోటుపాట్లు ఉంటాయి కదా, దీంట్లో కూడా ఉంటాయన్నమాట. బయట వాళ్ళకి చూడడానికి ఎలా ఉంటుందంటే బాగా స్టిచ్ చేస్తున్నారు, డబ్బులు బాగా వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ ఇదేంటో టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి డబ్బు లోటు అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. పుష్కలంగా కావాల్సినంత డబ్బు అయితే ఏమీ రాదు, అంటే వస్తుంది. కాకపోతే ఇది ఎలా అంటే ఒకేసారి రాదు కదా మనకి. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు అనమాట. ఇంకా దీంట్లో పొదుపు చేయాలి అని అనుకుంటే మాత్రం మనం సేవింగ్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎలా అంటే మంత్లీ ఏమైనా కట్టేటట్టుగా ఉంటేనే మనం ఖర్చు చేయకుండా ఒక దగ్గర పెట్టేసుకొని మంత్లీ కట్టేసుకుంటాం అనమాట. అలా ప్లాన్ చేసుకోవచ్చు. మనకు వచ్చే వర్క్ని బట్టి మనం ఎంత కట్టాలి, ఎంత మంత్లీ ఎంత ఎర్న్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం కుట్టేదాన్ని బట్టి ఉంటుంది, మనకు మనీ వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట అది. అసలు విషయానికి వస్తే టైలరింగ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఏమీ రావా, ఎలా స్టిచ్ చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అనేది అయితే నేను చెప్తాను. చూడండి, నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది మీకోసం అయితే చెప్తాను. చూడండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయనే చెప్తానన్నమాట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం కదలకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా ఇంట్లో పని కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మిషన్ మీద కూర్చొని మధ్యలో అటు ఇటు కదలకుండా అలాగే కూర్చొని స్టిచ్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుందండి. కాళ్ళు రాగడమో లేదంటే బ్యాక్ పెయినో ఏదో ఒక రకంగా అయితే మన పైన అనేది మన బాడీ పైన అనేది ఎఫెక్ట్ పడుతుందన్నమాట. కాబట్టి కంటిన్యూగా మిషన్ పైనే కూర్చొని కుట్టకుండా కొంచెం ఈజీ వేలో అయిపోయేటట్టుగా, తొందరగా అయిపోయేటట్టుగా ఏ పనైనా సరే, బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా కూడా ముందు కట్ చేసి పెట్టుకొని మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోకుండా, మిషన్ మీద కూర్చున్న తర్వాత మీరు ఎవరైనా సరే స్టిచ్ చేసేటప్పుడు ఫోన్ మాత్రం వాడకుండా ఉంటూ స్టిచ్ చేయడం బెటర్ అండి. నేను చాలాసార్లు అనుకుంటాను ఫోన్ అసలు ముట్టుకోకూడదు బ్లౌజ్ అయిపోయే వరకి అని, కానీ అనుకోకుండా ఫోన్ పట్టేసుకుంటాం అనమాట. ఫోన్ రావడమో, ఎవరో ఒకరు రావడమో, మధ్యలో ఏదో ఒకటి దానివల్ల ఫోన్ పట్టుకున్నామంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫోన్ పట్టుకోకుండా మనం బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్పీడ్గా స్టిచ్ చేసుకుంటే మనం ఎక్కువ సేపు అనేది మిషన్ మీద కూర్చోకుండా ఉండగలుగుతాము. ఏమవుతుందంటే మిషన్ మీదే మనం కదలకుండా అలాగే కూర్చోవడం వల్ల ఫస్ట్ అటాక్ అయ్యేది బ్యాక్ పెయిన్ అండి. బ్యాక్ పెయిన్ అయితే లేవ్వకుండా మనం అలాగే కూర్చొని స్టిచ్చింగ్ చేసామంటే బ్యాక్ పెయిన్ అయితే అటాక్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా తొక్కుతుంటారు కదా పట్టా వేసుకొని, వాళ్ళకైతే కాళ్ళు లాగడము ఇలాంటివి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. టైలరింగ్ చేయడం వల్ల మరీ ఎక్కువగా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. బ్యాక్ పెయిన్ ఒకటి, అదేంటంటే మనం కదలకుండా కూర్చోవడం వల్ల వస్తుందన్నమాట. అదే మీరు బ్లౌజ్కి మధ్యలో కాసేపు లేసి, లేకపోతే మధ్యాహ్నం టైంలో లంచ్ కోసం లేచినప్పుడు కానీ అటు ఇటు కొంచెం తిరిగినట్టుగా ఉంటే మాత్రము, లేస్తూ కూర్చుంటూ ఉంటే మాత్రము ఎలాంటి బ్యాక్ పెయిన్ రాదు, ఎలాంటి పెయిన్స్ రావు, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మోటార్ పైన వేసుకొని కుడితే హీట్ అవుతుంది బాడీ అని చెప్తుంటారు కదా. ఆల్రెడీ హీట్ బాడీ ఉన్న వాళ్ళకైతే అది ఇంకొంచెం ఎక్కువ అవుతుందండి. వాటర్ ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువగా తాగితే ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. వాటర్ తాగుతూ మిషన్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మిషన్ పైన కూర్చున్నంతసేపు కదలకుండా మాత్రం ఉండకండి. అటు ఇటు కొంచెం మధ్యలో లేస్తూ తిరుగుతూ ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఒక 4, 5 బ్లౌజులు కట్ చేసేసుకొని అసలు మిషన్ మీద నుంచి కదలకుండా అలాగే స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా కంటిన్యూగా మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు చేస్తామండి ఏ పనైనా కూడా. కానీ కొంచెం శక్తి తగ్గిన తర్వాత తెలుస్తుందన్నమాట దాని ఎఫెక్ట్ అనేది. కాబట్టి మనకెంత శక్తి ఉన్నా కూడా మధ్యలో లేస్తూ మరి రోజుకి 10 కుట్టేసేయాలని కాన్సెప్ట్ పెట్టేసుకొని కట్ చేసి పెట్టి ఫటాఫటమని కుట్టాలని అసలు తినడానికి కూడా లేవ్వకుండా కుట్టుకుంటూ కూర్చుంటే మాత్రం ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి
రోజు స్టిచ్ చేసుకోండి. ఇంతని పెట్టుకోండి. 10 కుట్టే దగ్గర 5 కుట్టండి. ఏమవుతుంది? ఏం పర్వాలేదు. అలా కొంచెం తక్కువగా స్టిచ్ చేసుకొని హ్యాపీగా ఉండడం బెటర్ అని నేను చెప్తాననమాట. అంటే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పదు చేయాల్సిందే. కానీ మరీ కదలకుండా కూర్చుంటే మాత్రం ఇలాంటి ఏవైనా పెయిన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అయితే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది టైలర్స్‌కి. ఇంకొకటి చూపండి. కంటి చూపు. ఊరికే చూస్తూ ఉంటాం కాబట్టి దానికి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. మరి మన చూపు పోయేటంత ఏం కాదులెండి. మనకేదో వయసు పెరిగే కొద్దీ కొంచెం కంటి చూపు అనేది తగ్గుతుంది కదా! అది ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. అంతకు మించి ఏమీ లేదు. ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో లేదో నాకు తెలీదు కానీ మెంటల్ టెన్షన్ మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఇదైతే ప్రతి టైలర్‌కి పక్కాగా ఉంటుందన్నమాట. అంటే వర్క్ ఎక్కువ లోడ్ అయ్యేసరికి లేదంటే టైంకి ఇవ్వాలనే టెన్షను, బట్టలన్నీ షాప్ నిండా నిండిపోయాయి నేను స్టిచ్ చేయలేకపోతున్నాననే బాధ ఇవన్నీ అయితే ప్రతి టైలర్‌కి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. వర్క్ రాక కొంతమంది ఇబ్బంది పడితే వర్క్ ఎక్కువ అయ్యి చేయలేక ఇంకొంతమంది ఇబ్బంది పడుతున్నారనమాట. సెకండ్ దాంట్లో నేను కూడా అంతే వర్క్ ఎక్కువవుతుంది. నేను చేయలేకపోతున్నాననే బాధలో నేనైతే ఉన్నాననమాట. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అనేది ఈ మధ్య కాలంలో అస్సలు సరిగ్గా ఉండట్లేదు. ఏ రోజు ఎలా ఉంటుందో నాకే తెలియట్లేదనమాట. అయినా కూడా నేను స్టిచ్చింగ్ ఆపను. కనీసం 2 అయినా స్టిచ్ చేస్తానండి రోజు. ఎందుకంటే నేను స్టిచ్ చేయకుండా నాకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి నేను అలాగే పెట్టేసాననుకోండి. అక్కడ పెండింగ్ వర్క్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది కదా! మళ్ళీ టైంకి ఇవ్వలేదనే ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నేను స్టిచ్ చేయడానికి ప్రయత్నిస్తాననమాట. ఇంకా నాకు ఈ మధ్య కాలంలో నాకేంటంటే వెదర్ అనేది అస్సలు పడట్లేదనమాట. వెదర్ కూల్‌గా ఉందంటే మీరు నా వీడియోస్ గమనించి చూస్తే మాత్రం ఇంచుమించు దగ్గర దగ్గర 1 మంత్ క్రితం నుంచి కూడా నా గొంతు వేరేలా వస్తుందనమాట. ఒరిజినల్ గొంతు కాదిది. అంటే నాకు కోల్డ్ ఉన్నట్టుగా గొంతు ఉండిపోయిందనమాట అలాగే. నాకు ఈ వెదర్ అనేది కూల్‌గా ఉంటే మాత్రం అస్సలు పడట్లేదనమాట. కాబట్టి నేను ఎక్కువ వర్క్ అయితే ఇంతకు ముందులాగా చెయ్యాలనుకున్నా కూడా చేయలేకపోతున్నాను. కానీ చేస్తానండి ఖచ్చితంగా. నేను అనుకున్నానంటే చేసేస్తాను కానీ కొంచెం హెల్త్ సెట్ అవ్వాలి. ఇది 2 మంత్స్ నుంచి నన్ను కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే ఏం చేస్తాం ఈ వెదర్ కొంచెం తగ్గేదాకా ఈ కూలింగ్ అనేది తగ్గేదాకా నా పరిస్థితి ఇలాగే ఉండేటట్టుంది. మార్నింగ్ లేవక తప్పదు. ఇంట్లో పనులు చేసుకోక తప్పదనమాట. ఈ వెదర్ ఇలా ఉన్నప్పుడు కొంచెం చల్లగా లేవకుండా ఉండడం, కొంచెం వాటర్‌లో తడవకుండా ఉండడం చేస్తే హెల్త్ బావుంటుంది. కానీ మన పనులన్నీ ఎవరు చేస్తారు? మనమే కదా చేసుకోవాల్సింది. వాటన్నిటిని చూసుకొని ఇక్కడ మిషన్ దగ్గరకొచ్చేసరికి ఈ వెదర్ పడక నాకు హెడేక్ స్టార్ట్ అవుతుందనమాట. చల్లగా గాలి వలన హెడేక్ స్టార్ట్ అయిపోయి నేను ఎక్కువగా స్టిచ్ చేయలేకపోతున్నాను. అందుకే మీకు వీడియోలలో తక్కువ తక్కువ 4 లేదా 5 అలా చూపిస్తున్నాను. కానీ నాకు కొంచెం హెల్త్ అనేది కరెక్ట్ ఉంటే మాత్రం చాలా బాగా స్టిచ్ చేసుకోగలుగుతాననమాట ఎక్కువగా. కాబట్టి ఇలా మెంటల్ టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు. అలా కాకుండా మనం కొంచెం ప్లాన్‌గా ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అనేది చూసుకుంటూ చేసుకుంటే మాత్రం ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. కాకపోతే దేనికైనా కొంచెం గ్యాప్ అనేది అవసరం అనమాట. ఇంక వస్తుంది కదా వర్క్ అని చెప్పేసి మిషన్ మీదే కూర్చొని గంటలు గంటలు అలా కూర్చుంటే మామూలుగా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్న వారికైనా ఏదో ఒక పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తూ, కొంచెం అటు ఇటు తిరుగుతూ, టైంకి ఫుడ్ తీసుకుంటూ, ఇలా మేనేజ్ చేస్తూ కుట్టుకుంటే మాత్రం ఎలాంటి ఇష్యూ రాదండి. హ్యాపీగా కుట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు ఆరోగ్యంగా వర్క్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుంటూ, అలాగే వాకింగ్ చేస్తూ, మధ్య మధ్యలో ఏదో ఒకటి చేస్తూ మీరు స్టిచ్ చేయండి. అలాగే కూర్చోకండి. అప్పుడు మీరు ఎక్కువ రోజులు స్టిచ్ చేయగలుగుతారనమాట. నాకెలా ఉంటుందంటే నాకు షాప్‌కి, ఇంటికి కొంచెం దూరం. ఒక 2, 3 మినిట్స్ అంతే. నేనేం చేస్తాను తినడానికి వెళ్తాను. మధ్యలో అన్నం తినడానికి ఇంటికే వెళ్తాననమాట. లేస్తాను కదా! అప్పుడు వెళ్తూ ఉంటాను. మళ్ళీ మనం అన్నం తినేసి వస్తాం కదా! అప్పుడు నడుచుకుంటూనే వస్తామనమాట షాప్ దగ్గరికి. కొంచెం దూరమే. కాకపోతే నాకు మధ్యలో మిషన్ కుట్టే టైంలో మధ్యలో లేవడానికి ఇదొక ఆప్షన్ అనమాట. ఇంక నేను ఇంటికి వెళ్ళి రావడం, తినడం. అలాగే కాకుండా కూడా నేర్చుకునే వాళ్ళుంటారు కదండీ! వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే చెప్పడానికి లేస్తూ ఉంటాననమాట. అలా నేను అలాగే కూర్చొనైతే ఎక్కువసేపు మిషన్ మీదైతే ఉండనండి. కానీ కట్ చేసి ఉన్నాయనుకోండి 2, 3 కుట్టేదాకా కదలననమాట దానిపై నుంచి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. అదే పనిగా దానిపైనే కూర్చొని ఊరికే అదే పనిగా ఫోకస్ చేస్తూ కుడుతూ ఉంటే కంటికి అలాగే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలైతే ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్‌లో. కాబట్టి మనం చూసుకొని వర్క్ చేసుకోవాలని చెప్తున్నాను నేనైతే. నేను ప్రతి పని చేసుకుంటానండి. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడికొచ్చి ఈ 4, 5 బ్లౌజులు లేదా 6 ఒక్కొక్కసారి 7 వరకు కూడా కుడతాను. ఒక్కొక్కసారి 8 వరకు కూడా కుడతానది నా మూడ్‌ని బట్టి ఉంటుందనమాట. ఇంక నేను
ఆ పనంతా చేసుకున్నా కూడా నేను ఇక్కడొచ్చి కూర్చొని 4 లేదా 3 బ్లౌజులు కానీ, 4 బ్లౌజులు కానీ లెవ్వకుండా కూర్చొని కుట్టినా కూడా నాకు ఎలాంటి బ్యాక్ పెయిన్ అనేది రాదనమాట. ఇంకా నేనైతే నాకు మిషన్ నుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. నాకు పర్సనల్‌గా వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట. వాటి వల్ల ఈ పని అనేది కొంచెం ఆగుతుంది. అంతకు మించి ఏమీ లేదు. లేదంటే వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయన్నమాట. కానీ టైలరింగ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్, రోగాలొస్తాయనే మాట మాత్రం నిజం కాదండి. మనం చేసే పనిని బట్టి మనం ఎక్కువగా రెస్ట్ లేకుండా చేస్తే ఈ పనే కాదు, ఏ పని చేసినా కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అదే మనం రెస్ట్ ఇస్తూ, గ్యాప్ ఇస్తూ హ్యాపీగా స్టిచ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. అదే ఇంకా చాలామంది ఇవొస్తాయి, అవొస్తాయి మిషన్ కుడితే అని చెప్తూ ఉంటారు కదా! నాకు తెలిసింది, నేను పాటిస్తుందయితే మీకు చెప్పాను చూడండి. నాకైతే పర్సనల్‌గా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఈ వెదర్ పడక, కోల్డ్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ. నాకు మిషన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. మరీ కదలకుండా ఒక్క రోజు మిషన్ దగ్గర కూర్చొని ఒక 7-8 వరకు స్టిచ్ చేశాననుకోండి, ఆ రోజు ఓపిక అనేది ఉండదనమాట ఇంకా. అలా ఉంటుంది. కాబట్టి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మీరు కొంచెం ప్లాన్‌గా రోజు ఇన్నే కుట్టాలని పెట్టేసుకొని అన్నే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువ రోజులు ఈ ఫీల్డ్‌లో ఉండొచ్చనమాట. నాకైతే ఇప్పటివరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ టైలరింగ్ నుంచి అయితే రాలేవండి. అందుకే చెప్తున్నాను. ఇంకా మీరు కూడా ఇలాగే అదే పనిగా కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా డబల్ స్టిచెస్ వేసేసి డోరీస్ అయితే పెట్టాలన్నమాట. డోరీస్ పెట్టేది తీయలేదు. అలాగే లైనింగ్ మెయిన్ క్లాత్ అతికేది కూడా తీయలేదన్నమాట. కాబట్టి వర్క్‌లో టెన్షన్ ఎక్కువగా తీసుకోకుండా ఈజీగా కుట్టేసుకోండి. టెన్షన్ పడిపోకండి. టెన్షన్ పడిపోతే చేసే పని కూడా మర్చిపోతామన్నమాట. కొంచెం ముందు రోజే ఏవి కుట్టాలి ఏంటనేది చూసుకుంటే ఎంత వర్క్ అయినా చేయొచ్చండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.